వెల్కమ్ టు మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఛానల్ గైస్. సో ఈరోజు అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పెద్ద మూవీ రిలీజ్ డేట్కి అయితే దగ్గర అయితే పడుతుంది. సో ఈ టైంలో అయితే ఏంటంటే తెలంగాణలో అయితే ఒక కొత్త డ్రామా అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ సినిమా షోస్ వేస్తారు కదా, సో థియేటర్స్లో దానికి సంబంధించిన తెలంగాణ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునింది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఏదైతే గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది, సో ఇక్కడ ఏంటంటే సినిమా టికెట్లు అయితే మీరు ఒక ఫస్ట్ వీక్లో అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఏవైతే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా. సో ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు మాటికి మా దగ్గర రాకుండా ఏంటంటే ఒక రూల్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఆ రూల్ పాస్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ రీసెంట్గా అయితే ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో మీ అందరికీ తెలుసు రామ్ చరణ్ ఏ మూవీ రిలీజ్ అయినా ఇక్కడ ఏదో ఒక గొడవ అయితే చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళకి ఎలా ఈ మూవీని ఆపాలి, సో ఈ మూవీని ఎలా మైనస్ చేయాలని అయితే ఆలోచిస్తూ ఏంటంటే సో ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు తెలంగాణలో. సో ఆ వ్యక్తి అయితే ఇక్కడ ఒక డ్రామా అయితే స్టార్ట్ చేపించాడు. సో ఏదైతే థియేటర్స్ అన్నింటిని అతని చేతిలో పెట్టుకుంటాడో సో అతనైతే ఒక కొత్త డ్రామా అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ తెలంగాణ ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్స్తో మాట్లాడి ఏంటంటే ఇక్కడ మేము సినిమా టికెట్లు పెంచబోమని, సో మాకు పర్సంటేజెస్ ఇవ్వకపోతే మేము పెద్ద సినిమా షోస్ని వేయనీయమని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పారు. సో ఇక్కడ ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం అయితే జరిగింది. సో కలిసి అయితే వీళ్ళు ఏంటంటే ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మేము మాకు కావాల్సిన పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము పెద్ద సినిమాని అయితే రిలీజ్ చేయమనేసి. సో ఇంతకుముందు చాలా మూవీస్ వచ్చాయి, సో అప్పుడు మీరు ఎందుకు అడగలేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మీరు ప్రొడ్యూసర్స్తో మాట్లాడుకొని తీర్చుకోవాలి. సో దాని గురించి ఏమైనా డిస్కషన్ చేయాలి, కానీ అంతేగాని ఒక మూవీని ఆపే హక్కు ఎవరికీ లేదు. సో ఎందుకంటే ఇక్కడ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు బిజినెసెస్ అనేది అయితే గ్రో అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది బిగ్ హీరోస్ మూవీస్కి అయితే రావడానికి అయితే చూస్తూ ఉంటారు. మీరు ఇది ఏమైనా ఇంకొక హీరోకి చేసింటే మాత్రం ఈ పాటికి చాలా పెద్ద గొడవ అయింది. ఇక్కడ రామ్ చరణ్ చాలా వరకు ఏంటంటే సున్నితంగా డీల్ చేస్తూ ఉంటున్నాడు కాబట్టి సో మీకు సున్నితంగా ఉన్న వాళ్ళ మీదే కక్ష పెట్టుకొని ఇలా చేస్తున్నారు. సో ఇదేదో ఒక రోజు అయితే దేవుడు పైనుంచి అయితే చూస్తూ ఉంటాడు. సో ఆయన చూసిన రోజుకైతే ఏం జరగాలో అదైతే జరుగుతుంది. సో ఇప్పుడు కొత్త డ్రామా ఏంటంటే వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత అయితే వీళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారిని కలిసేందుకు అయితే పర్మిషన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇదంతా చేసింది అతని కొడుక్కి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారిని అయితే ఇండస్ట్రీ పెద్దగా అయితే వీళ్ళు ఇక్కడ సంబోధిస్తూ ఏంటంటే మాకు కలిసేదానికి అవకాశం ఇవ్వండి, మా గోడ అయితే చెప్పుకుంటాము అసోసియేషన్ సభ్యులు అయితే తెలిపారు. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ న్యూ డ్రామా అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారికి చెప్పుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ మీ గొడవ అనేది ప్రొడ్యూసర్స్కి ఎగ్జిక్యూటివ్స్కి, సో ఇక్కడ గవర్నమెంట్తో. సో గవర్నమెంట్ని అడిగైతే మీరు ఇక్కడ మీ పర్సంటేజెస్ అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ చూసుకుంటే ఏంటంటే వీళ్ళకి చాలా తక్కువ వస్తుందని చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు పెద్ద మూవీ సమయంలో ఇలా చేయడం అయితే చాలా వరకు అయితే రాంగ్ అని అయితే ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు. సో నిర్మాతలు మాత్రం 14 రకాల ఆదాయాన్ని అయితే లభిస్తున్నారని అయితే వీళ్ళైతే ఇక్కడ గోడ అయితే వెలుగక్కుంటున్నారు. సో చూద్దాం చిరంజీవి గారిని కలిసి, ఒకవేళ చిరంజీవి గారు అయితే పర్మిషన్ ఇచ్చారనుకోండి, సో కలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు అయితే జరుగుతాయి అనేది అయితే మనం చూద్దాం. సో ఇక్కడ పెద్ద సినిమాని అయితే ఎవరు ఆపలేరు. ఒకవేళ వీళ్ళు రిలీజ్ చేయకపోయినా ఏంటంటే ఇక్కడ మల్టీప్లెక్స్లో రిలీజ్ అయితే కూడా మన ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూసి దాన్ని అయితే రికార్డ్స్ అయితే కొలగడతారని అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే బయటకు వచ్చి అయితే చెప్తున్నారు. సో సోషల్ మీడియాలో అయితే. సో చూద్దాం ఇక్కడ ఎవరు నష్టపోతారు. సో దాదాపుగా అయితే ఇక్కడ నాకు తెలిసినంతవరకు చిన్న థియేటర్స్ అయితే నష్టపోకూడదని అయితే నా తరపు అయితే నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే అదే అనుకుంటారు. ఎందుకంటే బిగ్ స్క్రీన్స్ కన్నా ఏంటంటే ఇలాంటి మన లోకల్ సింగిల్ స్క్రీన్స్ ఇక్కడ ఎక్కువగా లాభపడాలని అయితే ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కోరుకుంటున్నారు. ఈ గొడవలను తొందరగా అయితే సర్దుమానికి. సో ఈ సినిమా అయితే గ్రాండ్గా మనకు June 4th అయితే రిలీజ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అందుకోవాలి. సో అన్ని రికార్డ్స్ని అయితే తెరగరాయాలి గైస్. సో మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్కి అయితే మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై